బీజిఎం నుంచి పవర్ స్టార్ వస్తారు చూడండి. బుర్ర పాడు, ఇంకా బుర్ర పాడే. మూవీ అయితే హిట్టే కానీ సెకండ్ హాఫే కొంచెం డౌట్. పుష్ప ఇక్కడ ఓజీ అక్కడ. పుష్ప ఇక్కడ ఓజీ అక్కడ. అరవర విరమలు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అది కూడా పెద్దగా ఆడలేదు కాబట్టి దాంతో ఇది బాగా బిర్యానీ ఫుల్ మీల్స్ ఏది హండీ బిర్యానీ పెట్టినట్టుంది. వాళ్ళు 11 మందిని తీసుకొని 11 మందిని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు అంతే. ఆ 11 మందితోటే వరలు చేపిస్తారు. ఈడ 11 కోట్ల మంది ఉన్నారు అన్న. హేటర్లకు ఒక్కటి చెప్తా అన్న, హేటర్లారా మీరు కొడుకోండి డైపర్లు. ఈ సినిమా సూపర్ బంపర్. కటానా అంటే కళ్యాణ్ బాబు అంటే కటానా అలా ఉంది మూవీ. బాగుందండి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా యావరేజ్ ఉందన్నమాట. సెకండ్ హాఫ్ లో ఇంకా స్టోరీ లేదు, జస్ట్ ఇంకా ఫ్యాన్ స్టఫ్ ఉంది, ఎలివేషన్స్ అవన్నీ ఉన్నాయి. మిగిలింది ఇంకేం లేదన్నమాట మూవీలో. ఫస్ట్ హాఫ్ లానే సెకండ్ హాఫ్ ఇంకా స్టోరీ త్రూ వెళ్తే హిట్ అయ్యేది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ హిట్, బట్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అసలు సెకండ్ హాఫ్ లో స్టోరీ ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ లో హాఫ్ వర్క్ ఎండ్ అయింది, లాస్ట్ ఇంకా 20-30 మినిట్స్ ఉంటుంది స్టోరీ. మిగిలింది ఏమి ఉండదు స్టోరీ అంతా. అదేదో అంటే ఇంకా హీరో ఎలివేషన్స్ అతను వచ్చాక ముంబై వచ్చాక ఎలా ఉంటుంది అలానే ఉంటుంది అనమాట. ఓన్లీ పవర్ స్టార్దే వెళ్ళొచ్చు. ఇమ్రాన్ హాష్మిని ఇంకా చాలా బాగా చూపిస్తే బాగుండేది అనిపించింది. ఏదో టిపికల్ విలన్ లా ఉన్నాడు, అంత గుర్తుండిపోయే విలన్ లాగా ఏం లేడు. ఇంకా అది చూడాలి పార్ట్ 2 తీసేదాన్ని బట్టి. ఇంకా అంతే, స్టోరీ అంత స్కోప్ ఏం లేదు, జస్ట్ ఇంకా లాగడమే తప్ప. ఇప్పుడు సుజిత్ ఎలివేషన్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ స్టోరీ మీద పెట్టలేదు అనుకోవచ్చా? స్టోరీ ఉంది కానీ సెకండ్ హాఫ్ లో స్టోరీ ఇంకా బాగా తీయలేదు అనిపించింది అంతే. ఎలివేషన్ పెట్టిన కాన్సన్ట్రేషన్ అంటే ఇంకా అది ఫ్యాన్ స్టఫ్ మూవీ అని చెప్పొచ్చు. మొత్తం మీరు స్టోరీ ఉంటుంది అని చెప్పేసి వెళ్తే అలాంటి మూవీ అయితే కాదు. జస్ట్ ఇంకా ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసి అలాంటి మూవీ అనమాట అంతే. సూపర్ 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 లుక్, వాళ్ళ స్టైలే వేరు, సూపర్ గా ఉన్నారు. సూపర్ గా ఉంది. బీజిఎం నుంచి పవర్ స్టార్ వస్తారు చూడండి. బుర్ర పాడు, ఇంకా బుర్ర పాడే. సూపర్ స్టార్ ఫ్యాంటాస్టిక్. సూపర్ సూపర్ ఫ్యాంటాస్టిక్. బుర్ర పాడు ఇంకా మూవీస్ చేసి మాకు అందరికి ఇచ్చేయించాలి. నో మెసేజ్ ఫర్ మూవీ. చాలా బాగుంది. కటానా అంటే కళ్యాణ్ బాబు అంటే కటానా అలా ఉంది మూవీ. ఇన్ని రోజులు పాలిటిక్స్ లోకి వెళ్ళి మూవీస్ కి రాకుండా ఉన్న అజ్ఞాతవాసం ఈ మూవీతో చింపి అవతలేసేసాడు అంతే. పుష్ప ఇక్కడ ఓజీ అక్కడ. పుష్ప ఇక్కడ ఓజీ అక్కడ. నో వన్ కెన్ బీట్ ద రికార్డ్స్ ఎక్సెప్ట్ కళ్యాణ్ బాబు. ఓజీ 2నే ఓజీ బ్రేక్ చేస్తుంది రికార్డ్స్. ఓజీ 2 బ్రేక్ చేసేది మళ్ళీ ఓజీనే అంతే. చెప్పలేమండి, దేవుడిని చూస్తే ఎలా ఉంటుంది. మా దేవుడు కళ్యాణ్ బాబు దేవుడు. బ్లాక్ బస్టర్ కొట్టాడా? బ్లాక్ బస్టర్ ఇంకా ఎక్కువ అండి, ఇంకా అసలు చెప్పలేము. కొంచెం వాళ్ళకి మానసికంగా బాగాలేదండి, సైకాటిక్ పేషెంట్స్, వాళ్ళని ఏం చేయలేము అంతే. కీప్ హేటింగ్ దెమ్, విల్ బి సక్సీడ్. ఇక్కడ ఉంటాం మేము అంతే. అది చెప్పి నేను తక్కువ చేయలేను. ఓన్లీ కళ్యాణ్ బాబు కెన్ డూ దట్ అంతే. పవర్ స్టార్ ఏం చెప్తారు మరి? ఆయన అలా తక్కువ కనిపిస్తేనే ఈ క్రేజ్ ఇలా ఉంటుంది. దేవుడు అప్పుడప్పుడు మాత్రమే కనిపించాలి అంతే. కొంతమంది ఓల్డ్ క్లిప్స్ డిజాస్టర్ మాట్లాడిన క్లిప్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఓజీ కలుపుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఫుడ్ దొరుకుతుంది కదా వాళ్ళకి అంతే. అంటే హిట్ కొడితే డైజెస్ట్ అలాంటి పుట్ట కొడుకులే తొక్కుకుంటూ మా వాడు ఇలా పైకి వస్తూ ఉంటాడు. లాస్ట్ పిఎస్పీకి ఏం చెప్తారు? మీరు ఇలా తక్కువగానే కనిపించండి, పాలిటిక్స్లో ఎక్కువ కనిపించండి, మూవీస్ అప్పుడప్పుడు మాత్రమే చేయండి, మాకు ఇలా కనిపిస్తూ ఉండండి అంతే. అంటే సుజిత్ లాంటి డైరెక్టర్ మరో డైరెక్టర్ పడితే పవన్ కళ్యాణ్ కొట్టేవాళ్ళు లేదనుకో. రావాలి అలాంటి వాళ్ళు వస్తేనే కదా, యంగ్స్టర్స్ వస్తేనే కదా మా వాడికి ఈ మాత్రం ఎలివేషన్ దొరికేది. అంటే కొంతమంది ఎలివేషన్స్ ఎక్కువైంది, కంటెంట్ లేదు మూవీలో అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్పారు? హేటర్లకు ఒక్కటి చెప్తా అన్న,
హేటర్లారా మీరు కొడుకోండి డైపర్లు, ఈ సినిమా సూపర్ బంపర్ థియేటర్ లో గుణకాలు వచ్చాయా? అన్నా ఒక్కటి దెంగుతే ఒక్కటి మింగుతే అంటారు కెవు, ఈ సినిమా చూసాక నేను అడుగుతావు అన్న, కొంతమంది పాత క్లిప్స్ ఉంటాయి కదా డిజాస్టర్ ఉన్న మాట్లాడినాయి, అవి తీసుకొచ్చి మూవీ కలిపేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటే? అన్న అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు చెప్తున్నా. వాళ్ళు ఏదో 11 మందిని తీసుకొని 11 మందిని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు అంతే. ఆ 11 మందితోటే వైరల్ చేపిస్తారు. ఈడ 11 కోట్ల మంది ఉన్నారు ఈడ ఫ్యాన్స్, వీళ్ళ ముంగట 11 మంది ఎంత? అవునా కదా చెప్పండి. అంటే కొంతమంది దేవర కానీ లేదంటే ఫ్లాప్ మూవీస్ ఉంటాయి కదా, అప్పుడు వాడిన క్లిప్స్ తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నారు హరిహర వీరమల. లేదు లేదు లేదు, అదే హరిహర వీరమల మూవీ బాగుంది, దేవర మూవీ బాగుంది, ఈ మూవీ కూడా బాగుంది. బాగుంది అన్న, సినిమా బాగుంది, పవర్ స్టార్ ఎలా ఉన్నాడు ఇందులో? చాలా బాగున్నాడు, స్టైలిష్గా ఉన్నాడు, వింటేజ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్న. చెప్పాలంటే ఇప్పుడు కాదు, ఖుషి సినిమా టైంలో ఎలా ఉన్నారో పవన్ కళ్యాణ్ అలా స్టైలిష్గా బాగా చూపించారు. అంటే సినిమాలో ఓన్లీ ఫైట్స్ ఉన్నాయా, స్టోరీ కూడా ఉందా బ్రో? స్టోరీ కూడా ఉందన్న, స్టోరీనే బాగా స్టైలిష్గా తీశారు, బాగుంది సినిమా, చాలా బాగుంది. అండ్ ఏమన్నా వస్తుందా? OG2 ఆల్రెడీ వేశారు కదన్న, OG2 వేశారు. వాషియో OG2 ఉందన్న. బ్యాక్గ్రౌండ్ తమనన్న తాగేసుకొట్టినట్టుందన్న, తమనన్న తాగేసుకొట్టినట్టుంది, మా కొట్టుడు పిచ్చా కొట్టుడు కొట్టిండు. నిజంగా చెప్పాలంటే అఖండ తర్వాత ఆ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం అంటే ఓజీకే బాగా కొట్టారు, చాలా బాగా. డైరెక్షన్ బాగుందన్న, చాలా బాగుంది. అయితే ఒక ఫ్యాను అంటే ఆయన హీరో కోసం సినిమా చేస్తే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది సినిమా. ఓవరాల్ అయితే చాలా బాగుంది. 10 ఏళ్ళ తర్వాత తిరిగిందా? 10 ఏళ్ళు కాదన్న, గత 3 సినిమాలు కొంచెం ఆశించిన స్థాయిలో ఆడలేదు. తమన్ మ్యూజిక్ కే హైలైట్, తమన్ మ్యూజిక్ వల్లే ఎలివేషన్ చాలా బాగుంది. పవర్ స్టార్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ట్రీట్, ఫస్ట్ హాఫ్ మాత్రం మంచి ట్రీట్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, యావరేజ్ సెకండ్ హాఫ్. స్టోరీ కూడా ఉందా? స్టోరీ సింపుల్ స్టోరీయే, బేసిక్ స్టోరీయే, కానీ బాగా చూపించాడు. మూవీ అయితే హిట్టే, కానీ సెకండ్ హాఫే కొంచెం డౌట్. ఎలా ఉంది బ్రో? సూపర్, సినిమా అయితే అదిరిపోయింది. ఈ సినిమా ఎక్కడ కాదు, అమీర్పేటలో మన సత్యం థియేటర్లో చూశాను. టికెట్ 300 రూపాయలు టికెట్. రాత్రిలో నేను 1 గంటకి సినిమా వేశారు, రాత్రి పొద్దున్న చూశాను. సినిమా అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఇది సోలో చూశాను, నేను సోలో చూసా, చాలా బాగుంది. లుక్ అయితే సూపరు, బాబులికే బాబు కత్తి తిప్పుతుంటే పవర్ స్టార్ లుక్ చూస్తుంటే ఎలా తిప్పుతుంటే సేమ్ పులిగా ఎవరో సింహం పులి పొలగా పులి అయినా సినిమా అయితే చాలా ఇటువంటి సినిమాలు 100 రోజుల పక్క హిట్ అయింది. అవును, పక్క హిట్ అండి, పక్క హిట్ కూడా సినిమా.